కార్తీక మాసం సందర్భంగా దేవరంపాడు శ్రీ నేతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద పిడుగురాల పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవుల కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురిజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని యాదవ సోదర సోదరీమణులు భారీగా వన సమారాధన కార్యక్రమానికి పాల్గొన్నారు. కార్తీక మాసం వచ్చిందంటేనే చాలా సందడి, ఆహ్లాదకరమైన వాతావరణం. కమ్యూనిటీ వైజ్గా కార్తీక మాసంలో భోజనాలు పెట్టుకొని ఒకరికొకరు కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకొని ఆ పరమశివుని ఆశీస్సులతోని ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ కూడా కుటుంబం అంతా సంతోషకరంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటాం. ముఖ్యంగా యాదవ సోదరులు ఈరోజు ఒక పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని కార్తీక మాసంలో ఇక్కడ పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చారు. ముందుగా అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు సమాజంలో రాజకీయాల్లో కానీ ఆర్థికంగా కానీ ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉన్న కమ్యూనిటీ యాదవ కమ్యూనిటీ. పార్టీల పరంగా చూసినా కానీ మరి అన్ని పార్టీల్లో కూడా ఇంపార్టెంట్ లీడర్స్ రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా ఎన్నికైన నాయకులు ఉన్నారు. మనకాడ కూడా చూస్తే మన నియోజకవర్గంలో కూడా మరి జంగా కృష్ణమూర్తి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మళ్ళీ ఈ మధ్యనే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన 3వ సారి మళ్ళీ టీడీపీ బోర్డు మెంబర్గా కూడా అయ్యారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ గారు, ఆయన కూడా యాదవ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. సో ఈరోజు అన్ని రంగాల్లో కూడా చూసుకుంటే ఒక సమాజంలో అత్యుత్తమమైన స్థానంలో ఉన్న కమ్యూనిటీ ఇది. సో అందుకే మనందరం కూడా పార్టీలు వేరైనా రాజకీయాలు వేరైనా ఎప్పుడు ఏ అవసరం అందరం కూడా ఒకళ్ళకొకళ్ళు కలిసిమెలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సామాజిక కార్యక్రమాల్లో కానీ ముందుకు సాగాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఒక సోదరుడిగా ఎప్పుడు ఎల్లవేళ నేను మీకు మీరు నాకు అన్నదండలుగా ఉండి ముందుకు నడుద్దామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. కమ్యూనిటీ సమస్యలు ఏమన్నా నేను కానీ కృష్ణమూర్తి గారు కానీ ప్రజలందరం కూడా ఆ సమస్యల పరిష్కారానికి ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ పవిత్రమైన మాసం కార్తీక మాసం మనకి ఇది వచ్చిందంటేనే, ఈ మాసం వచ్చిందంటేనే చాలా ఒక పవిత్రత మనకు తెలియకుండానే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ఒక పరమశివుని ఆశీస్సులు, గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. అందరం బాగుంటాం. పల్నాడు అభివృద్ధి చెందాలి, మన అభివృద్ధి చెందాలి, మన పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. వ్యాపారాలు కానీ ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో ముందంజ వేయాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్.